అట్లాగే మనకండి షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ అనేవి ఉంటాయి. అవును అవును. మన బ్రెయిన్లో ఎక్కడ షార్ట్ మెమరీ, సీట్ ఆఫ్ షార్ట్ మెమరీ ఏంటి, సీట్ ఆఫ్ మామూలుగా ఫ్రాంటల్ లోబ్స్ అంటాం. ఫ్రాంటల్ లోబ్స్ అనేవి అటెన్షన్, మనకి ఏదో పని చేస్తే ఎవరో ఏదో చెప్తుంటే మనం వినం కదా, దాని మీద మనం అటెన్షన్ డైవర్ట్ చేయాలి. సో అది ఫ్రాంటల్ లోబ్ యొక్క పని. చుట్టుపక్కల పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతూ ఉండొచ్చు, అవన్నిటికీ నో చెప్పాలి, అది కూడా ఫ్రాంటల్ లోబ్ చెప్పిద్ది. ఇదంతా నాకు అవసరం లేదు, వీటన్నిటికీ నేను నో చెప్తాను, ఇదే నాకు ఇంపార్టెంట్ అని. సో అది వర్కింగ్ మెమరీలోకి ఎంటర్ అవుద్ది మనకి. సో ఇప్పుడు మనం చదువుతున్నాము, వెనకాల ఏవేవో జరుగుతున్నా మనం అది కరెక్ట్గా చదివి దాని గురించి మనం ఆలోచిస్తే మన వర్కింగ్ మెమరీలోకి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని రీటైన్ చేయాలి కొంతసేపు, అది మెమరీలోకి ఫామ్ అవ్వటానికి. ఎట్లా రీటైన్ చేస్తాం, ఇప్పుడు మనం చదివిన దాన్ని పాత దాంతో దేంతో అయినా లింక్ చేసుకుంటాం, లేకపోతే ఇంకెక్కడో చదివింది గుర్తు తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకొకరితో డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ ప్రాసెస్ వల్ల అది కొంచెం స్ట్రాంగ్ అవుద్ది ఆ సిగ్నల్ అనేది. దాంతో హిప్పో క్యాంపస్లో అది లాంగ్ టర్మ్ మెమరీ కింద ఫామ్ అవుతా ఉండిద్ది. ఆ లాంగ్ టర్మ్ మెమరీలో కూడా ఎగిరిపోవచ్చు మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేయకపోతే. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకేదో టాపిక్ వచ్చినప్పుడు దీన్ని మనం చూసుకున్నాం అనుకోండి, అప్పుడు అది స్ట్రాంగ్గా ఉండిద్ది అన్నట్టు. చేయాల్సిందే. ఎంత ఎక్కువ చేస్తావు, ఎంత ఎక్కువ చెయ్యాలి అనేది నీ బ్రెయిన్ కెపాసిటీని బట్టి ఉంటుంది. 2 సార్లు 3 సార్లు 5 సార్లు అనేది ఎవరి కెపాసిటీ వాళ్ళది.